అవతార్ మెహర్ బాబాకి జై. భగవంతుడు ప్రతి యుగంలో పురుష మానవ రూపం ధరించి అవతారుడుగా మన మధ్యకు వస్తూ ఉంటాడు. ఈ యుగంలో ఆ భగవంతుడే అవతార్ మెహర్ బాబాగా మన మధ్యన అవతరించాడు. భగవంతుడు ఎందుకు మన మధ్యకు అవతరించి వస్తూ ఉండాలి అనే విషయం, భగవంతుడు అవతారం దాల్చి మన మధ్యకు వచ్చి ఏం చేస్తుంటాడు అనే విషయం ఎంతో స్పష్టంగా మెహర్ బాబా తన భగవద్వచనము అనే పుస్తకంలో, డిస్కోర్సెస్ ప్రవచనములు అనే పుస్తకంలో ఇంతవరకెప్పుడూ చెప్పనంత స్పష్టంగా చెప్పారు. మనకు తెలుసు, గీతలో కృష్ణ భగవానుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ఈ భూమి మీద ప్రతి యుగంలో అవతరిస్తుంటాడు అనే విషయం, అలా అవతరిస్తుంటాను అని మనందరికీ అభయం ఇచ్చినట్టుగా కృష్ణ భగవానుడు చెప్పారు. మెహర్ బాబా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, అలా అవతరించే భగవంతుడు ఒక్కడే. అవతరించిన వాళ్ళ నామము రూపము మారుతూ ఉండవచ్చు, కానీ అవతరించే ఆ భగవంతుడు ఒక్కడే. ఈ విషయాన్ని మనకు అన్ని మతాలు చాలా స్పష్టంగా ఘోషిస్తున్నాయి. ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఏకం సద్విప్రా బహుధా వదంతి అని మనకు వేదాలు చెప్తున్నాయి. అలాగే లా ఇలాహ ఇల్లల్లాహ అని ఇస్లాం మతం ప్రబోధిస్తుంది. అంటే భగవంతుడు ఒక్కడే, కానీ అతని నామం రూపం వేరుగా ఉండవచ్చు. ఆ భగవంతుణ్ణి ఆరాధించేవారు కూడా వేరువేరు నామరూపాలతో ఆరాధించవచ్చు, కాని భగవంతుడు ఒక్కడే. ఎవరైనా దాహంతో ఉన్నవాడు వెళ్ళి నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని అడగొచ్చు. ఇంకొక వ్యక్తి పానీదేవ్ అని అనొచ్చు. ఇంకొక ఆయన వాటర్ అనొచ్చు. ఇంకొక ఆయన తన్ని అని అనవచ్చు. మాటను చెప్పే భాష వేరైనా, చెప్పే పద్ధతి వేరైనా, అందరికీ ఇవ్వబడే ఆ నీరు మాత్రం ఒకటే. అలాగే భగవంతుడు ఒక్కడే. రామ అన్న, కృష్ణ అన్న, బుద్ధ అన్న, జీసస్ అన్న, మొహమ్మద్ అన్న, ఏ రకంగా పిలిచినా భగవంతుడు ఒక్కడే. నామాలు రూపాలు వేరు కావచ్చు, గాని భగవంతుడు ఒక్కడే. అలా మన మధ్యకు అవతరించి వచ్చే భగవంతుడు ప్రతి యుగంలో మన మధ్యకు వచ్చినప్పుడల్లా అతని నామం రూపం మారుతూ ఉంటాయి. బాబా అన్నారు, ఈ జీవితానికి, అంటే ప్రతి వ్యక్తి ఎందుకు పుట్టాము అని తెలిసేది చాలా కష్టమైన విషయం. ప్రతి వారికి ఒక్కొక్క విషయం మీద ఆసక్తి ఉంటుంది, దాని మీద ప్రాధాన్యత ఉంటుంది. కానీ మనం ఎందుకు పుట్టాము అనే విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. మెహర్ బాబా ఈ విషయాన్ని చెప్తూ, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నారు. అంటే ప్రతి వారికి జీవన లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడం, జీవిత గమ్యం భగవంతునిలో ఐక్యం అయిపోవడం. కానీ ఎంతమందికి తెలుసు? మనం చాలామందిని విచారించి అడిగితే, ఎందుకు పుట్టావయ్యా? మనకు ఒక పాట కూడా ఉంది, పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అని. అలా ఎందుకు పుట్టావు అని అడిగితే మనకు ఎన్నో రకాల సమాధానాలు వస్తూ ఉంటాయి. ఒక ఆయన, నేను సినిమా యాక్టర్ కావటమేనండి నా జీవిత ధ్యేయం అంటాడు. ఇంకొక ఆయన, నేను కలెక్టర్ కావాలండి అంటాడు. ఇంకొక ఆయన, లేదండి నేను మినిస్టర్ కావాలి అంటాడు. అలా ప్రతి ఒక్కరికి జీవితంలో వారు సాధించవలసినటువంటి గమ్యం, వారి యొక్క గమ్యం, లక్ష్యం అన్నీ వేరువేరుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ బాబా అన్నారు, అది కాదు అసలైన లక్ష్యం, అది కాదు అసలైన గమ్యం. అసలైన లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించటం, అసలైన గమ్యం భగవంతునిలో ఐక్యం అవటం. దాన్ని ఎంత ఖచ్చితంగా బాబా చెప్పారంటే, ఎక్కడైనా ఏ కొండల్లో కోనల్లో పుట్టినా ప్రతి నది ఆఖరికి అది సముద్రంలో చేరటమే దాని గమ్యం. అది కాదని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా గమ్యం మాత్రం అదే. అలాగే ఈ ప్రపంచంలో ఎందరు వ్యక్తులు ఎన్ని రకాలుగా వారి జీవితం యొక్క గమ్యం గురించి చెప్పుకున్నా, అందరూ పుట్టింది, అందరూ మానవులు ఈ ప్రపంచంలో జన్మనెత్తింది ఆఖరికి భగవంతునిలో ఐక్యం అయిపోయి నేను భగవంతుడను అనే అనుభూతి పొందటమే ప్రతి మానవ జన్మకి గమ్యం, అంతిమ లక్ష్యం అదే. అలా ఆ విషయాన్ని గుర్తు లేకుండా కేవలం ఈ ప్రపంచంలో నేను అనే దానికి ప్రాధాన్యతనిచ్చి, ఈ ప్రపంచంలో నాకంటూ ఏదో ఉంది అనే ఈ ప్రాపంచిక విషయాల వ్యామోహంలోనే సుడిగుండంలో
చుట్టూ తిరుగుతున్నట్టుగా తిరిగే ఆ మానవులకు అసలైన విషయాన్ని వారెందుకు పుట్టారో తెలియజేయటం కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడు. అలా అవతరించిన భగవంతుడు తన విశ్వకార్యాన్ని నిర్వర్తిస్తాడు. అదే గీతలో చెప్పిన ధర్మ సంస్థాపన, అదే మెహర్ బాబా చెప్పిన ఆయన విశ్వ కార్యక్రమం. భగవంతుడు ఇలా ప్రతి యుగంలో వేరు నామం రూపం ధరించి ఎందుకు అవతరిస్తూ ఉండాలి? అలా దాని అవసరం ఏముంది? భగవంతుడు తాను ఉన్న నిరాకారమైన స్థితిలో నుంచే తన పనిని నిర్వర్తించుకోవచ్చు కదా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అనే విషయంలో చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు భగవంతుడు లేడనేవారు ఉండగా, కొందరు వారు నమ్మినవాడే భగవంతుడని, మిగిలిన నామరూపాలు ఆ భగవంతుడు కాకుండా వేరని అభిప్రాయాలు ఎంతో రకాలుగా ఉన్నాయి. కానీ భగవంతుడు ఒక్కడే అని నేను ఇందాకే చెప్పినట్లుగా ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని యొక్క అసలు స్వరూపం ఏమిటి అంటే మనకు కనిపించే ఈ భిన్న రూపాలు నామాలు అది భగవంతుడు అంటే అది పొరపాటే అవుతుంది. భగవంతుడు అనేది రూపానికి భిన్నంగా లోపల నిరంతరం అనుభవించే అనుభూతే భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క ఉనికి. సచ్చిదానంద స్వరూపం అని అన్నారు. అంటే నేను భగవంతుణ్ణి అని చెప్పుకునే ప్రతి రూపంలో ఆ వ్యక్తి, ఆ భగవంతుడు నిరంతరాయంగా అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం అనే 3 స్థితులు అనుభవిస్తూ ఉంటాడు. అలా ఈ 3 స్థితులను, అనంతమైన శక్తి, జ్ఞాన, ఆనందాలను ఎవరైతే నిరంతరం ఏ రకమైన భంగం లేకుండా, ఏ రకమైన ఆటంకం లేకుండా ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటారో ఆయనే భగవంతుడు. బయటికి కనబడే రూపం ఎలా ఉన్నా ఆంతరికంగా లోపల నిరంతరాయంగా ఈ అనుభూతిని పొందే ప్రతివారు నేను భగవంతుణ్ణి అని చెప్పుకోవచ్చు. అలా అనుభూతి లేని వారు భగవంతుణ్ణి అని చెప్పుకున్నా కూడా అతన్ని భగవంతుడుగా, ఆ భగవదనుభూతి పొందిన వారు మాత్రం స్వీకరించలేరు. భగవంతుడు అనుభవపూర్వకమైన వాడే కాని మాటలకు మనస్సుకు అందనివాడు. భగవంతుని గురించి చర్చించటం కుదరదు, భగవంతుణ్ణి వర్ణించలేము, మాటల్లో చెప్పలేము. అందుకే బాబా చెప్పారు, గాడ్ ఈజ్ నాట్ టు బి డిస్కస్డ్, గాడ్ ఈజ్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్డ్, గాడ్ ఈజ్ టు బి లివ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అన్నారు. అంటే భగవంతుడు అనుభవైక వేద్యుడు, అవాంగ్మానసగోచరుడు. కాబట్టి అలాంటి అనుభూతి ఎవరికి నిరంతరాయంగా ఉంటుందో అలా ఆ అనుభూతి పొందే వ్యక్తి మాత్రమే భగవంతుడు. అలా మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో మొట్టమొదటి మానవ జీవాత్మ నేను భగవంతుణ్ణి అనే అనుభూతి పొందితే, ఎవరైతే ఆది మానవుడు మొట్టమొదటిసారిగా నేను భగవంతుణ్ణి అని అనుభూతి పొందారో ఆయనే సనాతనుడు అన్నారు. మొట్టమొదటిసారిగా ఎవరి సహాయం లేకుండా, ఎవరితో పని లేకుండా తాను స్వయంగా నేను భగవంతుణ్ణి అని తన గమ్యం చేరి మానవ రూపంలో నేను భగవంతుణ్ణి అని అనుభూతి పొందిన వాడే సనాతనుడు. అతడే అవతారుడు. అతడే మళ్ళీ మన మధ్యకు భిన్న నామరూపాలతో వస్తూ ఉంటాడు. అలా వచ్చే అంటే పై స్థితి నుంచి, అలాంటి అనుభూతి పొందిన స్థితి నుంచి ఆ శరీరం వదిలేసిన తరువాత కూడా మళ్ళీ ప్రతి యుగంలో అవతరించి వస్తూ ఉండటాన్నే అవతరించడం అన్నారు. కానీ ఆ భగవదనుభూతి మాత్రం ఆయన ద్వారా మళ్ళీ అందరికీ ఇవ్వబడింది. అలా మొట్టమొదటిసారిగా భగవంతుని అనుభూతి పొందిన వాణ్ణి సనాతనుడు అని మనం పిలుస్తాం. అదే గీతలో కూడా కృష్ణ భగవానుడు నేను సనాతనుణ్ణి అని చెప్పారు. అలా కాకుండా ఆ మొట్టమొదటిసారిగా భగవంతుని అనుభూతి పొందిన ఆ వ్యక్తి కాకుండా ఆయన ద్వారా మళ్ళీ భగవదనుభూతి పొందిన వారు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. వారిని సద్గురువులు అంటారు. అలాంటి సద్గురువులు ఎప్పుడు మెహర్ బాబా చెప్పినట్టు ప్రతిసారి ప్రతి క్షణంలో కూడా 5 ఉంటారు. పంచ సద్గురువులు అన్నారు. అలాంటి సద్గురువులు లేకుండా
ఈ ప్రపంచం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆ 5 సద్గురువులు ఎప్పుడు ఈ భూమి మీద ఉంటూనే ఉంటారు. కానీ ఆ సద్గురువులు కూడా వారు ఆ స్థితికి చేరటానికి ఇంకొక సద్గురువు యొక్క సహాయం అవసరం. మొట్టమొదటిసారిగా భగవదనుభూతి పొందిన ఆ సనాతనునికి మాత్రం ఎవరి సహాయం అవసరం కాలేదు. ఆ తరువాత మాత్రం సద్గురువులుగా వచ్చిన వారందరికీ, సద్గురువుగా అనుభవం పొందిన వారందరికీ ఒక సద్గురువు యొక్క సహాయం తప్పనిసరిగా అవసరమైంది అని బాబా చెప్పారు. అలా సద్గురువు అంటే కూడా సచ్చిదానంద స్వరూపాన్ని, అంటే అనంత శక్తి జ్ఞానానందాలను నిరంతరాయంగా అనుభవించేవారే సద్గురువులు. ప్రతి ఒక్కరూ నేను సద్గురువును అని చెప్పుకోవచ్చు. చెవులో మంత్రం ఊది చెప్పిన ప్రతి వ్యక్తి నేను సద్గురువును అని చెప్పుకోవచ్చు. కానీ వారు దైవ అనుభూతి నిరంతరాయంగా అనుభవిస్తే తప్ప సద్గురువుగా స్వీకరించబడరు. దీనికే కబీర్ దాసు చెప్పారు చాలా చక్కగా, కాన్ ఫూకా గురు హద్ కా బేహద్ కా నహి, బేహద్ కా సద్గురు సోచ్ సమజ్ మన్ మాహి. అంటే చెవులో మంత్రం ఊది మనకు ఉపదేశం చేసే గురువులు ఎందరో ఉండవచ్చు. కానీ నిజమైన సద్గురువు ఆయన ముందుగా తన గమ్యం చేరి నేను భగవంతుణ్ణి అని అనుభూతి పొంది ఆ భగవదనుభూతిని నిరంతరాయంగా అనుభవిస్తూ మళ్ళీ ఈ ప్రపంచ జ్ఞానాన్ని పొందితే అతను సద్గురువు అవుతాడు. అలాంటి సద్గురువులే మిగిలిన వారినందరినీ కూడా ఆ గమ్యం వైపు తీసుకుపోయే కార్యాన్ని నిర్వర్తించగలుగుతారు. అందుకని ఈ 5 సద్గురువులు ఎప్పుడూ ఉండి కేవలం భగవంతుని కోసమే తపన చెందే వారందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటారు. ఈ సృష్టిలో విశ్వకార్యాన్ని ఎప్పుడూ నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలాంటి 5 సద్గురువులు ఒకానొక సమయంలో వారి అవసరం వారికి అనిపించినప్పుడు నిరాకారుడైన భగవంతుణ్ణి సాకారుడుగా ఈ ప్రపంచంలో అవతరించటం కోసం వారు వేడుకుంటారు. ఆ విధంగా నిరాకారుడైన భగవంతుడు అంటే మొట్టమొదటిసారిగా భగవంతుడిగా అనుభూతి పొందిన ఆ సనాతనుడు 5 సద్గురువుల పిలుపు మేరకు ప్రతి యుగంలో ఒక నూతన మానవ శరీరం ధరించి, నూతన నామాన్ని ధరించి మన మధ్యకు వస్తూ ఉంటాడు. అలా వచ్చిన ఆ అవతారుని యొక్క అవతరణకు ఈ 5 సద్గురువులే దానికి కారణం అవుతారు. అలా ప్రతి యుగంలో ఈ 5 సద్గురువులు నిరాకారుడైన భగవంతుణ్ణి సాకారుడుగా ఈ భూమి మీదికి అవతరించేలా చేస్తారు. అలా ఆ భగవంతుడు అవతరించి ఎందుకు రావాలి అనే ప్రశ్న కూడా ఉదయిస్తే దానికి చాలా చక్కని కథ చెప్పారు. భగవంతుడు ఎందుకు అవతరించి రావాలి? ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఆయన ఉన్న నిరాకార స్థితిలో నుండే తన పనిని నిర్వర్తించుకోవచ్చు కదా. 5 సద్గురువులు కూడా ఈ భూమి మీద ఉంటారు కదా. ఆయన మళ్ళీ ఎందుకు రావాలి అనే ప్రశ్నకి ఒక మంచి కథ చెప్పబడింది. దీనికి మెహర్ బాబా మండలిలో ముఖ్యుడైన ఈరిచ్ ఎప్పుడు ఈ కథను చెప్తూ ఉండేవారు. ఒక రాజుగారు ఉండేవారు. ఆయన దగ్గర మంత్రి ఉండేవారు, అక్బర్ బీర్బల్ లాగా. ఆ రాజుగారు మంత్రిని పిలిచి ఒక రోజున ఇలా చెప్పారట, మంత్రిగారు, అందరూ భగవంతుడు ఉన్నాడని అంటున్నారు, అందరూ భగవంతుడు మానవ రూపం ధరించి వస్తారంటున్నారు. నాకు మాత్రం అది హృదయపూర్వకంగా హృదయానికి హత్తుకునేలాగా అది నాకు అనిపించటం లేదు, నమ్మకం కుదరటం లేదు. భగవంతుడు ఎందుకు రావాలి? భగవంతుడు రాకుండానే, మానవ రూపం ధరించకుండానే ఈ విశ్వంలో తన పనిని నిర్వర్తించుకోవచ్చు కదా. అలా ఎందుకు రావాలో నాకు నమ్మకం కలిగేలాగా, నా హృదయానికి హత్తుకునేలాగా మీరు చెప్పాలి. అలా చెప్పకపోతే నేను మీకు శిక్ష కూడా విధిస్తాను అని రాజు మంత్రిగారిని హెచ్చరించారు. మంత్రిగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. ఆయన కొంత గడువు తీసుకొని దీనికి సమాధానం మీ హృదయానికి హత్తుకునేలాగా నేను చెప్పిస్తాను, దానికి కొంత వ్యవధి ఇవ్వండి అన్నారు. రాజుగారు అలాగే సమ్మతించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మంత్రిగారు ఒక వాహ్యాళి అంటే ఒక పిక్నిక్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కొలను ఉండేది. ఆ కొలంలో పడవల్లో వాహ్యాళికి వెళ్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రాజుగారికి ఒక వేరే పడవ ఏర్పాటు చేయబడింది, రాజుగారి కుమారుడికి ఒక వేరే పడవ ఏర్పాటు చేయబడింది. మిగిలిన వారంతా సిబ్బంది, రాజుగారి భటులు అందరూ కూడా ఆ వాహ్యాల్లో ఆ పడవ ప్రయాణంలో పాల్గొన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత
మంత్రిగారు ముందుగానే సూచించినట్టుగా రాజుగారి కుమారుడు కూర్చొని ఉన్న పడవ నుంచి హాహాకారాలు చెలరేగాయి. ఏమైంది అని రాజుగారు అడిగితే రాజుగారి కుమారుడు నీళ్లల్లో పడిపోయాడు అని అక్కడి నుంచి సమాధానం వచ్చింది. వెంటనే రాజుగారు ఎంతో ఆదుర్దాతో ఎంతో బాధతో ఆయన వెంటనే తన కోటు అది విప్పి నీళ్లలో దూకేశాడు. నీళ్లల్లో దూకగానే వెంటనే మళ్ళీ ఆ పడవ నుంచి మళ్ళీ కేకలు వినబడ్డాయి. అది రాజుగారి కుమారుడు కాదు, అక్కడ ఏదో వస్తువు పడిపోయింది, రాజుగారి కుమారుడు క్షేమంగానే ఉన్నారు అని మళ్ళీ అక్కడి నుంచి సమాచారం వచ్చింది. అది విని రాజుగారు మళ్ళీ పడవలోకి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత అప్పుడు మంత్రిగారు అడిగారు రాజుగారిని, అయ్యా నీకు ఇంతమంది సైన్యం, ఇంతమంది భటులు, ఇంత సిబ్బంది ఉండగా మీ కుమారుడు నీళ్లల్లో పడిపోతే మీరు ఎవరినైనా ఆదేశించి అతన్ని కాపాడమని చెప్పొచ్చు కదా, అలా కాకుండా ఎందుకు మీరు నీళ్లలో స్వయంగా దూకారు అని అడిగాడు. వెంటనే రాజుగారు, నా కుమారుడు కదా, నా కుమారుడు నీళ్లలో మునిగిపోతుంటే నేను ఎలా చూసి ఊరుకుంటాను అన్నాడు. మంత్రిగారు వెంటనే ఆ సమాధానం చెప్పారు, అలాగే భగవంతుడు ఈ సృష్టికంతటికీ తండ్రి, ఈ సృష్టిలో ఉన్న అందరూ ఆ భగవంతుని బిడ్డలే. అలాంటి తన బిడ్డలు కష్టాలు పడుతున్నప్పుడు, తన బిడ్డలు దారి తప్పి వేరే దారిలో వెళ్ళిపోతున్నప్పుడు వాళ్లను సరిచేయటానికి వచ్చే ప్రేమ ఆ భగవంతుడికి ఉంటుంది కదా. అందుకని ఆ భగవంతుడు తనకు ఈ సృష్టిలోని బిడ్డలందరిపైన ఉండే ప్రేమతో మళ్ళీ మానవ రూపం ధరించి ప్రతి యుగంలో మన మధ్యకు వస్తూ ఉంటాడు. మీరెలాగైతే మీ కుమారుడి కోసం ఎంత బలగం ఉన్నా, ఎంత సిబ్బంది ఉన్నా, కాపాడగలిగే ఎంతో గజ ఈతగాళ్లున్నా కూడా మీరే స్వయంగా ఎలాగైతే దూకారో, అలాగే తన బిడ్డల మీద ఉండే ప్రేమతో భగవంతుడు నిరాకారమైన స్థితి నుంచి సాకారుడుగా ప్రతి యుగంలో మన మధ్యకు వచ్చి అవతరిస్తూ ఉంటాడు అని మంత్రి ఆ రాజుగారికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ సమాధానం రాజుగారికి చాలా చాలా ఆయనకు హృదయానికి హత్తుకునేలాగా అనిపించింది. అప్పుడు మంత్రి గారిని మెచ్చుకొని ఆయనకు పారితోషికం కూడా ఇచ్చాడు. ఈ రోజు నిజంగా నాలో ఉన్న ఆ సందేహాన్ని తీర్చావు అని. అలా భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే బాబా అన్నారు, ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ మై లవ్ ఫార్ మై ఓన్ క్రియేషన్ అన్నాడు. ఆయన యొక్క ఈ సృష్టి అంతా ఆయనతో చేయబడిందే, ఈ సృష్టి అంతా ఆయనదే. ఆ సృష్టిలో ప్రతి అణువణువున ఉన్నది ఆయనే. మనకు ఉపనిషత్ వాక్యం కూడా ఉంది, ఈశావాస్యమిదం సర్వం అని. ఈ సృష్టిలో ప్రతి అణువణువున ఆ భగవంతుడే ఉన్నాడు, ఆయనే నిండి ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆయన రూపమైనటువంటి ఈ సృష్టి, ఆయన బిడ్డలే అయినటువంటి ఈ ప్రాణికోటి అంతటి కోసం వారందరినీ మళ్ళీ ఆ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పంపించి వారి గమ్యం వైపు వెళ్ళటం కోసం ఆ భగవంతుడు అవతరించి మన మధ్యకు వస్తూ ఉంటాడు. అలా వచ్చిన భగవంతుడే అవతారుడు. ఆ భగవంతుణ్ణి అవతరించి తీసుకొని వచ్చే వారే 5 సద్గురువులు. అయితే మనకు మామూలుగా సాంప్రదాయం ప్రకారంగా అవతారుడు అనే పదాన్ని చాలా అల్పంగా వాడుకోవటం అలవాటైపోయింది. ప్రతివారిని అవతారుడని అంటాం, ప్రతివారిని సద్గురువు అని అంటాం. కానీ భగవంతుని యొక్క ఆ సచ్చిదానంద స్వరూపాన్ని నిరంతరం అనుభవించే వ్యక్తి మాత్రమే నేను సద్గురువును అని చెప్పుకోగలడు. అలాంటి అనుభూతిని ఉండి అలా యుగానికి ఒకసారి సద్గురువుల పిలుపుల మేరకు మళ్ళీ మళ్ళీ మన మధ్యకు వచ్చే ఆ సనాతనుడు మాత్రమే అవతారుడు. ఆయన యుగానికి ఒకసారే వస్తాడు. సద్గురువులు మాత్రం 5 ఎప్పుడూ ఉంటారు. ఒక సద్గురువు శరీరం వదిలేస్తే ఆయన స్థానంలో అర్హుడైనటువంటి ఇంకొక వ్యక్తి సద్గురువుగా నియమింపబడుతూ ఉంటారు. ఈ 5 సద్గురువులు ఎప్పుడు ఈ ప్రపంచంలో అవతారుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారంగా ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అదే విషయం బాబా స్పష్టంగా చెప్పి, సద్గురువులు 5 ఉంటారు. వారు భగవంతునితో ఐక్యం అయిన వారు. వారు మాత్రమే ఎవరినైనా కూడా ఆ అనుభూతిని ఒక్క క్షణంలో ఇవ్వగలరు. మెహర్ బాబా కూడా ఆ విషయాన్ని చెప్తూ, ఏ నాడ్ ఆఫ్ మై హెడ్ విల్ గివ్ గాడ్ రియలైజేషన్ టు ది ఎంటైర్ క్రియేషన్ అన్నారు ఒకానొక సందర్భంలో. అంటే ఆయన తల ఇలా ఊపినంత మాత్రంలో యావత్ విశ్వానికి కూడా ఆ భగవదైక్యాన్ని చేకూర్చే అటువంటి శక్తి అవతారుల్లో ఉంటుంది. అందుకనే ఆయన మన మధ్యకు వస్తూ ఉంటాడు. అలా చారిత్రక ఆధారాలను బట్టి మనకు ఇప్పటి వరకు
ఈ యుగాలకు యుగమైన ఒక యుగచక్రం గడిచిన సమయానికి అవతారుడుగా వచ్చిన వారి యొక్క సాక్ష్యాధారాలను బట్టి మొట్టమొదటిసారిగా ఈ యుగచక్రంలో జోరాస్టర్గా ఆ భగవంతుడు అవతరించాడు. ఆ జోరాస్టర్ను నమ్మేవారు ఈరోజు జొరాస్ట్రియన్లుగా చెప్పబడుతున్నారు. ఆ తరువాత మళ్ళీ రాముడుగా వచ్చాడు అదే భగవంతుడు. ఈసారి పేరు రాముడు అని పెట్టుకున్నారు. ఆయన హిందువులచే ఆరాధింపబడే ఆ అవతారుడు. రాముడి తరువాత మళ్ళీ యుగంలో అదే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు. ఆయన్ను హిందువులు ఆరాధిస్తున్నారు. అలాగే ఆయన తరువాత మళ్ళీ యుగం మారిన తరువాత ఈసారి అదే భగవంతుడు బుద్ధుడుగా అవతరించాడు. ఆయనను అనుసరించే వాళ్లను బౌద్ధులు అంటున్నాం. అలాగే ఆ తరువాత మళ్ళీ భగవంతుడు మళ్ళీ యుగం మారింది, మళ్ళీ ఆయన అవసరం వచ్చింది, మళ్ళీ సద్గురువులు పిలిచారు. అప్పుడు ఆయన మళ్ళీ జీసస్ క్రీస్తుగా వచ్చారు జెరూసలంలో. ఆయన పేరు జీసస్ క్రీస్తు అని పెట్టుకున్నారు. ఆయనను విశ్వసించి నమ్మేవారందరూ ఈరోజు క్రిస్టియన్లుగా గుర్తింపబడుతూ ఉన్నారు. ఆ తరువాత మళ్ళీ యుగం మారింది. ఈసారి భగవంతుడు అరేబియాలో ఆయన మొహమ్మద్ ప్రవక్తగా జన్మించారు. అయితే ఇస్లాము సాంప్రదాయం ప్రకారంగా భగవంతుణ్ణి అవతారుడు అనకుండా ఆయన్ని ప్రాఫిట్ అన్నారు. అంటే భగవంతుని యొక్క దూత, భగవంతుని యొక్క వార్తాహరుడు అని చెప్పారు. భగవంతుని యొక్క మాటను మన మానవులకు వినిపించడానికి వచ్చినటువంటి ఆయన మొహమ్మద్ ప్రవక్త అన్నారు. అలా ఆ యుగం కూడా మళ్ళీ మారిపోయింది. ఆ మారిపోయిన యుగం తరువాత ఇప్పుడు మళ్ళీ అదే భగవంతుడు ఇన్ని రూపాల్లో జొరాస్టరుగా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జీసస్ క్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా వచ్చినటువంటి ఆ భగవంతుడే ఇప్పుడు ఈ యుగంలో అవతార్ మెహర్ బాబాగా మన మధ్యకు వచ్చాడు. ఈ యుగంలో మెహర్ బాబా అవతరించాడు. గత యుగంలో ఎన్నో నామరూపాల్లో అవతరించిన భగవంతుణ్ణి విశ్వసించి ఆయనను ఆరాధించేవారు ఒక్కొక్క మతంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ యుగాలకు యుగమైన ఒక యుగం అంతం కాబోయే ఈ సమయంలో అవతరించిన అవతార్ మెహర్ బాబాకు అన్ని మతాలకు చెందిన వారు ఆయనలో విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆయనను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాబా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఐ బిలాంగ్ టు నో రిలీజియన్, ఆల్ రిలీజియన్స్ బిలాంగ్ టు మీ అన్నారు. నేను ఏ మతానికి చెందను, అన్ని మతాలు నాకు చెందినవే అన్నారు. భగవంతుడికి మతం లేదు. ఒక రూపంలోని భగవంతుణ్ణి విశ్వసించి ఆరాధించేవారు ఒక మతంగా ఏర్పడ్డారే తప్ప భగవంతుడు ఏ మతాన్ని స్థాపించలేదు అన్నారు. అలాగే మెహర్ బాబా ఈ యుగంలో నేను ఏ కొత్త మతాన్ని స్థాపించటానికి రాలేదు, అన్ని మతాలలోని సారమైనటువంటి భగవంతుణ్ణి ప్రేమించండి అనే సందేశాన్ని ఇచ్చి అందరూ భగవంతుణ్ణి ప్రేమించడానికి కావలసిన శక్తిని ప్రదానం చేయడమే ఇప్పుడు నా విశ్వకార్యం అని చెప్పారు. అలాంటి ఆ భగవంతుడు మన మధ్యకు వచ్చి ఆయన చెప్పినటువంటి ఈ సందేశం ఏమిటి అంటే, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. ప్రతివారికి లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడమే, ప్రతివారి గమ్యం భగవంతుల్లో ఐక్యం కావడమే. ఇదే విషయం ఎప్పుడొచ్చినా భగవంతుడు చెప్పే విషయం ఇదే. అయినా మనం దాన్ని గుర్తించకుండా మనం ప్రపంచంలో మునిగిపోయి ఉండటం వల్ల దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయటానికి ఆయన వస్తూ ఉంటాడు. అందుకే ఈసారి మెహర్ బాబా ఏమన్నారంటే, ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. నేను మీకు బోధించటానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొల్పటానికి వచ్చాను. ఎందుకంటే బోధలు ఇప్పటి వరకు గతావతారాల్లో చాలా బోధలు చేశాను. ఆ బోధలు బోధలుగానే మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టటం మరిచిపోయి ప్రపంచంలోనే సుడిగుండంలో తిరిగినట్టుగా తిరుగుతున్నారు. కాబట్టి వారి యొక్క అసలైన గమ్యాన్ని గుర్తు చేయటం అనే అటువంటి ఆ ధర్మాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠింపజేయటానికి ఇప్పుడు ఈ యుగంలో నేను మెహర్ బాబాగా వచ్చాను అని బాబా స్పష్టంగా చెప్పారు. ఆ మెహర్ బాబా ఎలా అవతరించారు, ఆయన జన్మ వృత్తాంతము విషయం మళ్ళీ మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. నిరాకారుడైన భగవంతుడు ఈ యుగంలో మెహర్